మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు మాజీ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. టీవీ9 వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమక్షంలోనైనా చర్చిద్దామన్నారు. నా ఆరోపణలకు ఆధారాలు చూపించడానికి రెడీ అన్నారు. వసంత కృష్ణప్రసాద్ కాదు, పావలా ప్రసాద్. రాజధాని పేరుతో వనరుల దోపిడీ జరుగుతోంది. అక్రమ మైనింగ్, మట్టి తవ్వకాలపై పోరాటం కొనసాగిస్తా అన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫ్రస్ట్రేషన్లో ఆరోపణలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. రాజధాని పేరుతో వనరుల దోపిడీ జరుగుతోందంటున్న జోగి రమేష్తో మా కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇక్కడ క్వారీ నిర్వాహకుల నుంచి మీరు డబ్బులు వసూలు చేస్తున్నారని చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? కృష్ణప్రసాద్ చేసిన ఆరోపణలు, అంటే కృష్ణప్రసాద్ అని మీరు అన్నారు, నేనైతే పావలా ప్రసాద్ అంటాను. పావలా ప్రసాద్ చేసిన ఆరోపణల మీద టీవీ9 ఎక్కడ చర్చ పెట్టినా నేను రెడీ. టీవీ9 ఆరోపణలు టీవీ9 స్టూడియోలో అవసరంలా. కృష్ణప్రసాద్ ఇంటి దగ్గర పెట్టినా, కృష్ణప్రసాద్ కోరుకున్న ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర పెట్టినా, లోకేష్ ఇంటి దగ్గర పెట్టినా, వాళ్ళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర పెట్టినా జోగి రమేష్ రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆరోపణ చేయటం కాదు పావలా ప్రసాద్. నేను స్వయంగా మైలవరం నియోజకవర్గంలో సహజ వనరులు నువ్వు ఏ విధంగా దోచేస్తున్నావో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి అడ్డుకుంటాను. నిన్న కాక మొన్న దాములూరు ఇసుక వారికి వెళ్ళా. అక్కడ జేసీబీలు, పుక్కలైన్లు పారిపోతున్న సన్నివేశాలు మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజెప్పా, అధికారులకు తెలియజెప్పా. ఆ గ్రావెల్ తవ్వకాలని స్వయంగా నేను వెళ్ళి మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలకు చూపించాను. ఆ సంపద ఏ విధంగా దోచేస్తున్నాడో ఈ పావలా ప్రసాద్ స్వయంగా చూపించాడు. చూపించిన తర్వాత భయం పుట్టింది, ఫ్రస్ట్రేషన్ పెరిగింది. ఏయో పిచ్చి పిచ్చి మాటలు. పావలా ప్రసాద్ నేను ఒకటే చెప్తా ఉన్నా, దమ్ముగా ధైర్యంగా ఈ కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశారు చిన్నప్పటి నుంచి. టీవీ9 సాక్షిగా చెప్తా ఉన్నా, మన ఇద్దరం ఎక్కడైనా కూర్చుందాం, మన ఇద్దరం నువ్వు చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, వస్తావా, పారిపోతావా, మరలా టీవీ9 ప్రతినిధులకి చెప్పమని చెప్పేసి పావలా ప్రసాద్ని అడుగుతాను. చిల్లర ఎడుకునేవాడెవడో, మట్టి నాకేవాడెవడో, బూడిద నాకేవాడెవడో, గ్రావెల్ నాకేవాడెవడో, ఎర్రమట్టి నాకేవాడెవడో, లిక్కర్ షాపుల్లో పావలా వాటాలు తీసుకునేవాడెవడో, బార్ షాపుల్లో పావలా వాటాలు తీసుకునేవాడెవడో, రియల్ ఎస్టేట్ రంగంలో పావలా వాటాలేందే ఏది చెయ్యని వాడెవడో మైలవరం నియోజకవర్గ ప్రజలకే కాదు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వాసులకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఈ పావలా ప్రసాద్ ఇప్పుడే కాదు, మా దగ్గర ఉన్నప్పుడు కూడా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఈ పావలా ప్రసాద్ భాగోతం మొత్తం కూడా మైలవరం నియోజకవర్గ ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. చిల్లరగాడు కాబట్టే ఎప్పుడు కూడా చిల్లర వేషాలు వేసే కృష్ణప్రసాద్, ఎప్పుడన్నా నువ్వు నీకు ఒక పార్టీ ఉందా, నీకు ఒక జెండా ఉందా, నీకు ఒక ఎజెండా ఉందా? ఎప్పుడు ఎక్కడుంటాడో, ఏ పార్టీ గొడుగు పట్టుకుంటాడో, ఏ పార్టీకి సూట్ కేసులు ఇస్తాడో, ఏ పార్టీకి సూట్ కేసులు మోస్తాడో తెలియని కృష్ణప్రసాద్ నా గురించి నువ్వు మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారు. రాజధాని ముసుగులో దోపిడీ చేస్తున్న దోపిడీదారులను మాత్రం అరికడతాం. పావలా ప్రసాద్ లాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేస్తాం. అదేవిధంగా కృష్ణప్రసాద్ని సపోర్ట్ చేసే వాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, మీరే చెప్పారు కదా మైలవరం వీరప్పన్ అంటే ఎవరని చెప్పారు? మీరే చెప్పారు. మైలవరం వీరప్పన్ ఈ కృష్ణప్రసాద్, ఈ పావలా ప్రసాద్ అన్న మాట మీ నోటి అమ్మట కొన్ని వందల వేల సార్లు మాట్లాడారు, నేను మాట్లాడలా. మీరు మట్టి తవ్వకాల మీద మీ యొక్క పోరాటమా, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? నిజంగా క్వారీలో ఉండేటువంటి నిర్వాహకులకు మీకు ఏమైనా నిజంగా సంబంధాలు ఉన్నాయా లేవా? వనరులని, సంపదని దోచుకు తింటున్న దోపిడీదారులకి అడ్డుకట్ట వేయడమే ముఖ్య భూమిక. అక్రమంగా ఏదైతే
ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారో వాటన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేస్తాం. వైసీపీ తరపున అయితే పోరాటం అయితే గట్టిగా చేస్తామని చెప్పని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామ్యాన్ నరసింహతో శివకుమార్, ఇబ్రహీంపట్నం నుంచి.